ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరాక్ ఒబ్రయన్, డిఎంకే ఎంపీ కనిమౌలితో కలిసి విలేకరుల సమావేశంతో మాట్లాడారు. ఆయన ప్రతిపక్ష పార్టీలు ఒక్క పేరుపై పోటీ చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యం పెద్ద విజయం. రాజ్యాంగం ప్రమాదాలు పడినప్పుడు ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థిని నిలబెడుతున్నాం. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి దేశంలో పేరొందిన ప్రగతిశీల న్యాయ కోవిదులు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. రైట్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలన్నది ఇండియా కూటమి నిర్ణయం. ఇది తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవం. ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, ఇండియా కూటమి ప్రతిపక్షాల న్యాయ నిపుణుడు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఒక తాటిపై వచ్చి చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది. ఇలా మనకు గమ్మత్ విషయం చెప్తాం. మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ బీజేపీకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిందని చెప్పేసి జగన్ సపోర్ట్ చేసిందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడా? తెలుగువాడే కదా, సుదర్శన్ రెడ్డి కదా. ఆయనే కూటమి, అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే కూటమి ప్రభుత్వం, బీజేపీతో మమేకమైనటువంటి సందర్భం. టీడీపీ నుంచి గెలిచినటువంటి కొంతమంది అక్కడ కేంద్ర మంత్రి పదవులు కూడా వెలగబెడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వైపు నిలబడతాడా, లేకపోతే నిజంగా బీజేపీ వైపు నిలబడతాడా అనేది ఒక ఆసక్తికరమైన చర్చనే ఉంటుంది. రైట్. కేసీఆర్ ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి, రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయనకు పెద్ద ఎక్కడ చేసినా పెద్ద విషయం అయితే ఏం కాదు. కానీ జగన్ ఆల్రెడీ బీజేపీకి సపోర్ట్ చేసే తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమికి దీనికి అసలు ఏమంటారు దాన్ని, ఇండియా పక్షానికి అయితే దరిదాపులో కూడా రాడు. ఏదో విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాడు, మరి సార్ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. కానీ సరే, ఒక విధంగా ఓవైసీ రావచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తాడు? పవన్ కళ్యాణ్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన పార్టీ వేరు, కానీ ఆయన అంత బీజేపీ కదా. అందుకనే కొంచెం కష్టమే. సరే, తెలుగువారు కాబట్టి ఒక మంచి అవకాశమే, చూడాలి మరి.